వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. ఇవి వచ్చేసి కుడుములు, పాయసం, వడ, పులిహోర అండ్ శనగలు. సో ఆల్మోస్ట్ 5 వెరైటీస్. పిల్లలు వచ్చేసి బుక్స్కి గంధము, కుంకుమ. నీయేనా నేను తెచ్చుకోలే? నేను పెట్టే, నీకు ఏది ఇంపార్టెంట్ అయితే అది పెట్టేసి. నీ డ్రాయింగ్ అవి ఉంటాయి కదా బుక్స్, అవి కన్నిబాబు అయితే మొత్తం బ్యాగ్ మొత్తం తెచ్చేసాడు. కాంప్రమైజ్ అయ్యేది లేదు. సో మండపం అయితే ఇలా రెడీ చేసుకున్నాం. ఇవాళ ఏంటంటే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 3 days కానీ 5 days కానీ పెట్టుకునేది. కానీ ఇవాళ వచ్చేసి పూజ చేసి ఎంబడే కదిలిచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కరీంనగర్ మన కొత్త స్టోర్ది దాంట్లో గణేష్ని పెడుతున్నాం. సో ఈ పూజ అయిపోగానే లంచ్ చేసుకొని నెక్స్ట్ కరీంనగర్కి బయలుదేరబోతున్నాం. అక్కడ యాక్చువల్గా యూట్యూబ్లో కూడా నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 2 పెద్ద స్టోర్స్ ఓపెన్ చేసాం, ఒకటి కరీంనగర్ అండ్ హైదరాబాద్. దానివల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇది స్టోర్స్ది. సో మన స్టోర్ది ఇన్స్టాగ్రామ్ ఐడి అదంతా నేను దీంట్లో పెడతాను, ఇప్పుడు డిస్క్రిప్షన్లో ప్లస్ వీడియోలో పెడతాను. దాన్ని కూడా ఫాలో చేస్తుంటే ఏంటంటే రెగ్యులర్గా మీకు ఏం జరుగుతుంది ఏందనేది ఐడియా వస్తుంది. దానివల్ల యాక్చువల్గా చేయలేకపోయాను. ఇప్పుడు కొద్దిగా స్టోర్స్ 2 ఓపెన్ అయిపోయేసరికి ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ స్టోర్స్ ఇప్పుడు వెంబటే ఓపెన్ చేయదలుచుకోలేదు. కొద్దిగా బ్రేక్ ఇచ్చేసి నెక్స్ట్ దసరా సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత వేరే ఏదైనా స్టోర్ ప్లాన్ చేద్దాం. నువ్వేం చేస్తున్నావు? ఏం చట్నీయా? నువ్వు కూడా వచ్చేసావు వంట రూమ్లోకి? టమాటా చట్నీయా వడలోకా? సో అది అందరూ ఒక్కొక్కటి అయితే ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నారు. వీడు అంబ్రెలా పట్టుకున్నాడా? అంబ్రెలాకు మొత్తం చీమలు. యాక్చువల్గా లడ్డు మర్చిపోయాము. ఎంబటే మళ్ళీ వెళ్ళి లడ్డు తీసుకొద్దామని వెళ్ళేసరికి ఫుల్ వర్షం. పెట్టేసా దేవుడి దగ్గర పెట్టి, ఇది కింద కరణం. సో లడ్డు కోసం వెళ్తుంటే ఫుల్ వర్షం. అంబ్రెలా తీసుకున్నాం. ఇగో చీమలు ఎలా కుట్టాయి, నీకు కూడా కుట్టాయి కదా. వాడైతే గోపుతూనే ఉన్నాడు. ఆ చీమలు అంబ్రెలా లోపల నట్టున్నాయి. కానీ వాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు. వీళ్ళకు కాళ్ళకు పసుపు రాసుకుంటున్నారు. పారాని అంటారా? పసుపేనా? పసుపేనా? బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. గణేష్ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. కవర్ తీసుకో. సో గణేష్ని అయితే యాక్చువల్గా నిమజ్జనానికి తీస్తున్నాము. మేము ఇప్పుడు కరీంనగర్ వెళ్తున్నాం కదా, ఆ దారిలో వచ్చేసి షామీర్పేట దగ్గర నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం. కరీంనగర్కి అయితే బయలుదేరిపోయాము. మన ఇంట్లో గణపతిని కూడా తీసుకొని షామీర్పేట నిమజ్జనం చేస్తా అని చెప్పాం కదా. సో బయలుదేరిపోయాను. యాక్చువల్గా ఈ కార్లో వచ్చేసి చాలా ట్రిప్స్ వెళ్ళాం, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలాసార్లు డ్రైవ్కి వెళ్ళాను. కానీ ఇవాళ డ్రైవ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ప్లస్ ఎగ్జైటింగ్గా ఉంది నాకు. ఎందుకంటే నాతో పాటు ట్రావెల్ చేస్తుంది మన గణేష్ మహారాజు. సో ఇది వచ్చేసి ధూల్పేటలో స్పెషల్గా తీసుకున్నాం ఇది చేయించి. ఇది వచ్చి మన ఈవినింగ్ కరీంనగర్ పూజ అని చెప్పాం కదా, ఫస్ట్ టైం మన స్టోర్లో మనం గణపతిని పెడుతున్నాం. సో డిఫరెంట్గా, ఎందుకంటే ఇప్పుడు ఒక 180 kilometers అతనితో పాటు గణేష్ మహారాజ్తో పాటు ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంది. సో ఈ ట్రిప్ మర్చిపోలేకుండా చేద్దామని చెప్పేసి మంచి మంచి సాంగ్స్ అవి పెట్టి గణేష్కి మహారాజ్కి బోర్ కొట్టకుండా మంచిగా రిలాక్స్గా తీసుకెళ్ళిపోదాం. ఒక 2.5 hours జర్నీ
రిలాక్స్గా ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ సాంగ్స్ కానీ పాత సాంగ్స్ కానీ అవన్నీ డిఫరెంట్గా దేవుడు సాంగ్స్ అంటే ఆయన ప్రతిష్ట చేసినాక రేపు నుంచి అవే పెడతారు కదా. సో ఇది లాంగ్ డ్రైవ్ కాబట్టి డ్రైవ్లో రిలాక్స్గా కొత్త సినిమాయే కానీ లేకపోతే ఏదో ఒకటి దాంట్లోనే మంచి సాంగ్స్ వెతికి పెడదాము. సో ఆర్ యూ రెడీ? సో అది నెక్స్ట్ మన షామీర్పేట దగ్గర ఒక చిన్న హాల్ట్ తీసుకొని తర్వాత నిమజ్జనం చేసి బయలుదేరుతాం. ఓకే, సీ యూ. షామీర్పేటకి రీచ్ అయిపోయాం. బడే గణేష్ మహారాజ్, చోటే గణేష్ మహారాజ్ని వీడ్కోలు చెప్పేద్దాం మనం. సో ఇది ఇక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ అంతా పోలీస్ వాళ్ళు వచ్చేసి బారిగేట్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు. ఇక్కడ నిమజ్జనం ఇదంతా రెగ్యులర్గా ఉంటుంది. సో దానికోసం సెటప్ చేస్తున్నారు. సో ఇది షామీర్పేట దగ్గర పరిస్థితి. బాగా హెవీ రెయిన్ అయితే ఏం లేదు, కానీ డ్రిజ్లింగ్ అయితే అవుతుంది. సో ఎక్కడేద్దాం మనం? ఇక్కడ వేసేద్దాం. సరే, నేను పాయింట్ పైకి అనుకున్నాను గణేష్. సో ఇది మన ఇంటి గణేష్ మహారాజుని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చాము. సో ఫస్ట్ టైం యాక్చువల్గా ఎవ్రీ టైం 3 days అన్న మినిమం ఇంట్లో ఉంచుకొని మనం చేస్తాము. కానీ ఈసారి ఏంటంటే మనకు అక్కడ షాప్ దగ్గర కూడా ఉంది ప్రోగ్రామ్ కాబట్టి, సో ఈసారి మాత్రం తొందరగానే బాయ్ చెప్తున్నాం. పంపిస్తున్నా గణేష్ని. జై బోలో గణేష్ మహారాజ్కి. సో దారిలో సిద్దిపేట దగ్గర అయితే చిన్న టీ బ్రేక్ కోసం ఆగాము. యాక్చువల్లీ ఈ రోడ్లో ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ కంపల్సరీ ఆగి టీ తాగేసి వెళ్తాము. సో కరీంనగర్ అయితే రీచ్ అయిపోయాం మనం. మన గణేశుడి కోసం ఇక్కడ ఆగమన్ ప్రోగ్రామ్ అయితే రెడీ చేసి పెట్టారు. డీజే ప్లస్ ఒకటి జీబు అన్నీ రెడీ. ఎవరి ఈ వెహికల్స్ అన్నీ రెడీ ఉన్నాయి కాన్వేకి. ఇది బయటిది. మన గణేష్ మహారాజ్ అయితే వచ్చేసాడు. బోలో గణేష్ మహారాజ్కి. ఇద్దరు పట్టుకోండి. కింద ఆడబెట్టు మెల్ల పైకి. మెల్ల ఇది మన కొత్త స్టోర్, ది బ్రాండ్స్ ఫ్యాక్టరీ. ఇదిగో మిస్టర్ తిరుపతి రెడ్డి. ఇది చాలా కష్టపడి 2 months కష్టపడి బిల్డ్ చేసిన స్టోర్ ఇది. ఇదంతా ఇంపోర్టెడ్ కలెక్షన్. ఇదంతా వాచ్ సెక్షన్. సో ఇది వచ్చేసి మన కౌంటర్ సెక్షన్. ఇది వచ్చేసి మన వీడియో షూట్స్ అవన్నీ దీంట్లో మన టీవీలో ప్లే అవుతుంటాయి. సో ఇది సెటప్. పిల్లలు కూడా ఏదో గణేశుడిది మన గార్మెంట్స్తో రెడీ చేశారంట. ఇప్పుడే చెప్తున్నారు, చూడలేదు ఇంకా నేను. వావ్, ఎవరు సెట్ చేశారా? అది బాగా వచ్చింది. ఈ డార్క్ కలర్ షర్ట్ ప్లేస్లో వేరే కలర్ పెడితే మస్తుండి ఇంకా. ఎనీవే బాగుంది. సో ఇది మన కరీంనగర్ స్టోర్ అయితే ఇలా సెట్ చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ పూజ కార్యక్రమం ఎలా ఉంటుందో చూద్దాం. ఏమరా దగ్గరికి వస్తున్నావు? పూజ కోసం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రెడీ అయ్యి స్టోర్కి అయితే వచ్చాము. పంతుల గురించి వెయిటింగ్. ఈడు చూడండి, ఈడు అప్పంచలు రచ్చ చేస్తున్నాడు. ఈడు
పడ్డవురా నువ్వు యూట్యూబ్లో పడ్డావు. ఇంకోతే దొంగ పిల్ల రియాన్షి హాయ్ చెప్పు. దా డ్రెస్ సూపర్గా ఉంది చూపి. వావ్ చూడు చూడు. అది పంతులు వస్తే పూజ స్టార్ట్ అయిపోతుంది. ఎవరు ఈ పాప డ్రెస్ కూడా బాగుంది, ఆరెంజ్ ఆరెంజ్. సో పంతులు గారు వచ్చి పూజా కార్యక్రమాలు సెటప్ అయితే చేస్తున్నారు. ఒక 5-10 మినిట్స్లో పూజ రెడీ కాబోతుంది. ఇది మన గణేష్ మహారాజ్, ఇదంతా మన స్టాఫ్ మెంబర్స్. టేప్ తెచ్చేయాలి. అది बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. बोलो गणेश महाराज की जय. Lights went down when you feel